టీఎస్ నుంచి టీజీకి మార్పు కావచ్చు, రిజిస్ట్రేషన్లది, జయహో తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా ఎంచుకోవడం కావచ్చు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చిహ్నాన్ని దాంట్లో అమరవీరుల స్తూపం చేర్చడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏ ఒక్క రేవంత్ రెడ్డి గారో లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో బట్టి గారో ఆలోచన కాదు. ఇది ప్రజల నుండి వచ్చినటువంటి కోరిక, ప్రజల వద్ద సేకరించిన సమాచారం, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే మేము చేస్తూ ఉన్నాము. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, అమరవీరుల స్తూపాన్ని ప్రభుత్వ చిహ్నంలో చేరుస్తే మీకున్న నొప్పేంటి? చార్మినార్ తీసేస్తున్నాను, కళాతోరణం తీసేస్తున్నాను, నానా గొగ్గలు పెట్టి లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమరవీరుల స్తూపం ప్రభుత్వ ఏర్పడబోయే చిహ్నంలో ఉండాలనేది ప్రజల ఆకాంక్ష. అమరులైనారు కాబట్టి తెలంగాణ వచ్చింది. ఆ అమరుల్ని జీవితాంతం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం అమరుల ఆ చిహ్నంలో ఉంటే మనకి స్ఫూర్తి, మన రాబోయే తరాలకు అది స్ఫూర్తి. దాన్ని చేర్చడానికి కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక్కరి నిర్ణయం కాదు. రాష్ట్ర గీతాన్ని కొరకే నిన్న మేము సాయంత్రము ఉభయ కమ్యూనిస్ట్ పార్టీని, టీజేఎస్ని, కొంతమంది మేధావులను పిలిచి వారికి ఆ పాటలు వినిపించి ఇది బాగుంది అనిపించి అందరూ కూడా యునానిమస్గా బాగుంటుంటేనే దాని ముందుకు వెళ్తూ ఉన్నాం. చీనం విషయంలో కూడా ఇంకా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ప్రజలు కోరుకున్న విధంగానే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అమరులు ఏదైతే సాధిస్తామో మేము అమరులైతే తెలంగాణ సాకారం అవుతుంది, మా రాబోయే తరాలకి న్యాయం జరుగుద్దని ఏదైతే ఆశలతో ఆకాంక్షలతో ప్రాణాలు అర్పించినారో, అమరులైనారో వారి ఆశలకి, వారి ఆకాంక్షలకి, వాళ్ళ కళలు నెరవేరే విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్ ముందుకు పోతుంది. దీంట్లో ఏం అనుమానం లేదు. మీరు ప్రజల్ని ఎంత మభ్యపెట్టాలని చూసినా, మీరు ఎన్ని రాజకీయ జిమ్మిక్కులు చేసినా ప్రజలను మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. ఇక్కడ తెలంగాణ అనే పదానికే నీరుగార్చే విధంగా ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా మనుగడ లేదు అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రజలు కోరుకున్న విధంగానే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేరే విధంగా నెరవేర్చడానికి ముందుకు పోతుంది. కొద్ది వెనక ముందు అయినా ప్రజల యొక్క కోరికలు సాకారం చేస్తుంది. దీంట్లో అనుమానం లేదు. నేను ఎందుకు ఉదాహరణ ఇస్తా ఉన్నానంటే, ఎందుకు పోలుస్తున్నానంటే, ఒక గేయాన్ని మనము చరిత్ర నిలిచే